Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. ప్రవీణ్ మృతి పైన మంత్రి లోకేష్ కూడా స్పందించడం జరిగింది. అసలు లోకేష్ ఏమని స్పందించారు, ఎందుకు ఎవ్వరు ఈ తప్పులో ఇన్వాల్వ్ అయినా కానీ వదిలిపెట్టేది లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మృతి పైన స్పందించారు మంత్రి లోకేష్. ప్రవీణ్ మృతి పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే సీరియస్ గానే దర్యాప్తు కూడా కొనసాగిస్తుంది. ఎవరిదైనా ఈ కేసులో తప్పు ఉందని తెలిస్తే మాత్రం ఎవరైనా వదిలిపెట్టేదే లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అసలు వదిలిపెట్టము అంటున్నారు మంత్రి లోకేష్. అంతేకాకుండా కాకపోతే కొందరు కావాలని దీనిపైన రాజకీయం చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా రాజకీయంగా మైలేజ్ పొందాలని వైసీపీ కూడా ప్రయత్నిస్తుంది అని లోకేష్ పేర్కొన్నారు. అసలు లోకేష్ ఏం మాట్లాడారో తన మాటల్లోనే ఒకసారి విందాం. ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరినో నేను టీడీపీ అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరినో నేను టీడీపీ అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. ఇదే అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివ అందిస్తారు, వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి. మంత్రి లోకేష్ కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి పైన స్పందించడం జరిగింది. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? లక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఏపీ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తు, పోలీసులు నిర్వహిస్తున్న దానిపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో వారు కావాలనే విభేదాలు, విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఇటువంటి విభేదాలు, విధ్వంసాలు సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీకి ఇదే పనిగా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఎటువంటి వ్యక్తులున్నా ఎవరున్నా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. అయితే మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ఎక్కడా కూడా రాజకీయంగా కానీ మిగిలిన అంశాలకు తావులేదు. కేవలం ప్రమాదం మీద జరిగినట్లు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. అయితే పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే విచారణలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ గత ప్రభుత్వం మాదిరిగా తాము ఇష్టానుసారంగా చేసే ప్రసక్తే లేదు. అదే తప్పు చేస్తే అది పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొక ఏ పార్టీ అయినా సరే తప్పు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే పాస్టర్ ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి ఒకవేళ తప్పు ఉందని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని తాము అమలు చేయం, ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాన్ని తాము ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తామని చెప్పి లోకేష్ మరోసారి ఘంటాపదంగా చెప్పారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి పైన స్పందించారు మంత్రి లోకేష్. అయితే ఇదే నేపథ్యంలో ప్రవీణ్ మృతి పైన ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తోంది, సీరియస్గానే దర్యాప్తు కూడా చేస్తోంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరిదైనా తప్పు ఉందని తేలితే మాత్రం ఎవరినైనా వదిలిపెట్టేది లేదు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదన్న అని చెప్తున్నారు మంత్రి లోకేష్. అయితే కాకపోతే కొందరు కావాలని దీనిపైన రాజకీయం చేయాలని చూస్తున్నారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయంగా మైలేజ్ పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది అని కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయనేది తెలియదు, కానీ మంత్రి లోకేష్ అయితే ఇది ఒక ప్రెస్ అందరి ముందరు కలిసి చెప్పడం అయితే జరిగింది. అసలు ఎందుకు పాస్టర్ ప్రవీణ్ మృతి పైన ఇంత సీరియస్గా స్పందిస్తున్నారు, దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గానే దర్యాప్తు చేపడుతున్నారు, దీంట్లో ఎవరిదైనా తప్పు ఉందని తేలితే మాత్రం ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదని చెప్తున్నారు.
ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరినో టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరినో అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరినో టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరినో అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను గతంలో కూడా చెప్పాను,